అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. చూడండి, ఈ మట్టి చిలుములతో ఇలా దీపాలు వెలిగించడం అనేది మన ఒక సాంప్రదాయం. దీనికి కథనాలు ఎన్నున్నా లక్ష్మీదేవికి ఈరోజు పూజిస్తారు. రాముడు దసరా రోజు రావణాసురుడిని చంపేసినా కూడా తిరిగి ఈ అంటే వాహనాలు అటు ఉండేవి కాదు కదా, నడిచి అయోధ్యకి వెళ్ళేసరికి దీపావళి వచ్చింది. ఆ టైంలో ఇలాంటి దీపాలతోనే ఆ వెలుగుని వాళ్ళ జీవితాలకు నింపారని చేస్తారు. ఇంకొకటి, పుల్లు సింహాలతోని భయం అయితే మానవుడికి లేదు, కానీ దోమలతోని దోమ అనేది అంటే మలేరియా, డెంగ్యూ అలాంటి మారాత్మక జ్వరాలకి కారణమైన దోమలకి చంపడానికి ఆ రోజుల్లో అయితే ఆల్అవుట్స్, ఓడనూల్స్ లేవు కదా. అప్పుడు ఏం చేసేవారు, 5 రకాల నూనెలు, నాకు తెలిసి నెయ్యి ఒకటి, కొబ్బరి నూనె, ఆముదము, విప్ప నూనె, ఇంకొక నూనె, ఈ 5 రకాల నూనెలతో అక్టోబరు, నవంబరు, సెప్టెంబర్ నెలల్లో క్రిమికీటకాలకి చల్లడం వల్ల ఎక్కువ కొట్టడం వల్ల వాటిని ఏం చేసేవారు, ఈ ఒక్క దీపాలతో వెలిగించి ఆ ధూపంతో నయమైపోతుంట. అయితే ఇది ఇలా ఉండగా ఈ ఆముదం కాడ ఇలా మనం ఏటి పూజిస్తాం. అయితే ఒకటి ఆవు పేడ, పువ్వు ఇలాగా పూజిస్తాం కదా. ఈ ఆముదం కాడలో మా అమ్మ వాళ్ళ ఇంట్లో గుగ్గిలం సాంబ్రాణి వేస్తే కాకర పువ్వు ఎలాగైతే వెలుగుతుందో అదే ఒక ఇది వచ్చేది అన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో తులసి చెట్టు దగ్గర అన్నిటి దగ్గర కూడా వెలిగించేవారు. అయితే ఇందులో 2 ఉన్నాయండి. లైట్లు కాకుండా, అంటే బల్బులు సెట్టింగ్లు కాకుండా ఇలాగ మట్టి ప్రమిదిల్లో వెలిగించడం ఒకటైతే, ఏదైతే క్రాకర్స్ మనం ఇచ్చేస్తున్నామో ఎయిర్ అనేది పొల్యూషన్ అవుతుందన్నమాట. నాకు దీపావళి నాకు చాలా ఇష్టమైన పండుగ అసలు. కానీ నేను ఇప్పుడు మనం ఢిల్లీ సంగతి అందరికీ తెలిసిందే కదా, మోదీ ఏకం బ్యాన్ చేశారు తెలుసా. ఏంటి ఈ ఒక్క బ్లాస్ట్ చేయడం ఇవన్నీ. అయితే నేను ఒక 2 years అవుతుందేమో నేను క్రాకర్స్ మళ్ళీ అంత ఇంట్రెస్ట్ మీద ఇది చెయ్యట్లేదు, కానీ అది ఎందుకో మానేశాను. కానీ ఈరోజు విన్నాను, ఆ ఒక్క క్రాకర్స్ వల్ల మూగజీవుల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అయితే వాళ్ళు చెప్పుకోలేరు కదా. అయితే ఒకటి ముందు ఇప్పుడు చాలా తగ్గిపోయింది, ఇంకా తగ్గాలి. ఇంకొకటి ఏంటంటే 16,000 మంది అంటే నరకాసుడు చనిపోయిన రోజు అని కూడా ఈరోజు అంటారు కదా. అయితే భూదేవికి మరి విష్ణుమూర్తికి అంటే అసుర సంధ్య వేళలో పుట్టిన కలయిక కలగడం వల్ల పుట్టారంట. అందుకే అసురుడుగా అతడు పుట్టాడు. కానీ సతీభామట భూమాత, భూదేవి మరో అవతారం అట. ఎప్పుడు సతీభామ శ్రీకృష్ణుడు ఏకాంత సమయంలో ఉన్నప్పుడు ఇంద్రుడంచి వెళ్ళి నరకాసురుడితో చాలా బాధపడుతున్నాను అని చెబితే అప్పుడు సతీభామకి చాలా కోపం వస్తుంది. ఇంద్ర అంటే అదే స్వర్గాన్ని విడిచిపెట్టి వచ్చేస్తారంట. అప్పుడు సతీభామ శ్రీకృష్ణుడు ఇద్దరూ కలిసి ఈ విష్ణుమూర్తి లక్షల ఎంతమంది కోట్ల సైన్యంకి చంపేస్తే ఒక వరం ఏంటి ఉంటుందంటే పంది వామనావతారంలో గల సత్యభామతో కలిసి నరకాసురుడు కొడతారనమాట. అయితే ఎంతో కనతల్లే కదా, బాధ ఉంటుంది కదా. అప్పుడు కృష్ణుడికి ఎప్పుడైతే నరకాసురుడు బాణం వేస్తారో కృష్ణుడు చనిపోతారనమాట. చనిపోతే సత్యభామ యుద్ధం చేసి శ్రీకృష్ణుడు సత్యభామ ఇద్దరు కలిసి యుద్ధం చేసి ఈ 16,000 కన్నీళ్ళని ఇడిపిస్తారు. ఇంద్రుడి తల్లి
వాళ్ళని కూడా విడిపిస్తారు. విడిపించిన తర్వాత ఈ 16,000 మంది కూడా కృష్ణుడికి వివాహం చేసుకోమని కోరతారు. అందుకే వివాహం చేసుకుంటారనమాట శ్రీకృష్ణుడు. తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి. అప్పుడు ఎప్పుడైతే చనిపోతాడో రాక్షసుడు, ఆ చనిపోయిన తర్వాత సత్యభామకి అప్పుడు కృష్ణుడు చెప్తారు, మీరు భూదేవి ఇంకో అవతారం, మరి వామనావతారంలో ఉన్నప్పుడు విష్ణుమూర్తికి సత్యభామకి కలయికలో అసుర సంధ్య వేళలో కలయికలో కలిసిన పుత్రుడే నరకాసురుడు అనేసి. ఎంతనే రాక్షసుడైనా తల్లికి కొడుకే కదా. అప్పుడు ఏంటవుతుంది, ఆయనే నా చావుని మీరు ఒక పండగలా జరుపుకోవాలి అని నరకాసుడు చచ్చిపోయే ముందు ఒక వరం కోరతాడు. అప్పుడు ఈ ఒక్క దీపాలతోనే ఇలా దీపావళిని మనం జరుపుకుంటాం. తప్పులుంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటాం.